హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి అతి చేరువలో ఉన్నటువంటి 100 గజాల ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ మనకు వచ్చేసరికి 20x45 డైమెన్షన్స్ తోటి ఉన్నటువంటి ఈ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఎక్సలెంట్ లొకేషన్లో చాలా పీస్ఫుల్ కాలనీలో అయితే మనకి హౌస్ ఉంటుంది అనమాట. హౌస్ ముందు వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మనం ఈ హౌస్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ హౌస్ విజిట్ కావాలన్నా మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా వీడియోలో పైన కనిపిస్తున్నటువంటి మా యొక్క నెంబర్కి కనుక కాంటాక్ట్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్కి తీసుకొచ్చి హౌస్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. మీకు నచ్చితే డైరెక్ట్ బిల్డర్ తోటి అయితే మాట్లాడిపించేస్తాము. ఇక ఇదే విధంగా మనం ప్రాపర్టీస్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటాము. మేము అతి తక్కువ ధరలోనే మనము యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లలో ప్రమోషన్స్ అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేస్తామన్నమాట. ఇక ఆలస్యం ఎందుకండి, లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం డిజైనింగ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ప్రైజు, అన్ని వివరాలు క్లియర్గా మాట్లాడుకుందాం. పదండి. చూసారు కండి, ప్రెసెంట్ అయితే మనం హౌస్ ముందు ఉన్నటువంటి మనము ఈ 30 ఫీట్ రోడ్ అనమాట. ఇది 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి ఉన్నాము. మనకి ఇది విడ్త్ వచ్చేసరికి 20 ఉంటుంది, లోపలికి డెప్త్ వచ్చేసరికి 45 ఉంటుంది. మనం హౌస్ ఎలివేషన్ కూడా కనుక చూసుకున్నట్లయితే చక్కగా డిజైన్ చేశారు. మనకు ఇక్కడ ఒక చిన్న కార్ అనేది కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ కొంచెం స్పేషియస్ గానే ఉంది. మనకి ఒక 2-3 బైక్స్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మనకి పార్కింగ్ మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. మనకి పార్కింగ్ లో కూడా పైన చూసుకున్నట్లయితే మొత్తం ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. చూడండి, మనకి మంచి గ్రాండ్ లుక్ టైల్స్ తోటి మనకి గోల్డ్ కలర్ ఫినిషింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి సింహద్వారం అనమాట. మనకి మెయిన్ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఇండియన్ టేక్వుడ్ డోర్ తోటి అయితే ఫిక్స్ చేయడం జరిగింది. మనకి మంచి పాలిషింగ్ తోటి రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఇది. ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే మనము హాల్ స్పేస్ లోకి ఉన్నాము. స్పేషియస్ గా అయితే ఉందన్నమాట. హాల్ ఒక సోఫా సెట్, కింగ్ సైజ్ సోఫా సెట్ ఈజీగా ఇక్కడ సైడ్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మనకి విండోస్ కూడా మనకి చూస్తున్నట్లయితే మొత్తము యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్ తోటి, మస్కిటో జాలి తోటి, మనకి గ్రానైట్ ఫినిషింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక ఇది వచ్చేసరికి మనకి హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ సెక్షన్ అనమాట. చూడండి, మనకి అబోవ్ మనకి 60 ఇంచెస్ టీవీ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. సెల్ఫ్లు కూడా మనకి మంచిగా ఫ్లవర్ పాట్స్ లేదంటే ఏదైనా మ్యూజిక్ సిస్టమ్ అంబియన్స్ లాగా క్రియేట్ చేసుకోవడానికి మనకి బ్యూటిఫుల్ గా మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి హాల్ పొజిషన్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ మెయిన్ బెడ్రూమ్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి అక్కడ ఉంటుంది అనమాట. ముందుగా మనం మెయిన్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. మెయిన్ బెడ్రూమ్ లోకి వచ్చేసరికి ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. మంచి సైజ్ తోటే ఉంది. మనకి ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే మనకి ఇగోండి ఇక్కడ ఒక వాల్ కి సపరేట్ గా కలర్ అయితే డిజైన్ చేశారు. సేమ్ మనకి బెడ్రూమ్స్ డోర్లు కూడా మంచి క్వాలిటీ డోర్స్, పీవీసీ డోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అనమాట, వెస్టర్న్ కంబౌట్ తోటి. రీసెంట్ గానే మనకి హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ అయింది, అందుకే చిన్న చిన్న సామాన్లు అనేవి కూడా ఉన్నాయి అన్నమాట. మనకి రెడీ టు మూవ్ అనమాట. ఇది వచ్చేసరికి మనము ఇక్కడ మెయిన్ బెడ్రూమ్ చూసాం కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్లయితే మంచి స్పేషియస్ గానే ఉంది. మనకి చూడండి ఒక మంచి బ్యూటిఫుల్ కలర్ తోటి ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి ఇది వచ్చేసరికి ఈస్ట్ డోర్ అనమాట. ఈస్ట్ డోర్ లో మనకి 2.5 ఫీట్ గల్లీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నార్త్ సైడ్ కూడా ఒక 2.5 ఫీట్ గల్లీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి కిచెన్ రూమ్ కనుక చూసుకున్నట్లయితే కిచెన్ కూడా మనకి చూడండి ఒక 2-3 మెంబర్స్ ఈజీగా మనం దీంట్లో కిచెన్ లో చేసుకున్నట్లు మనకి డిజైన్ చేశారు. గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి మనకి టైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న పూజ రూమ్ సెటప్ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట. దీనికి వచ్చేసరికి మనకి ఇవ్వండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి చూడండి మనకి ఇండియన్ కమౌట్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకు వాష్ బేసిన్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ లో వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ బేసిన్ కూడా పెట్టుకోవచ్చు. సో గైస్ చూసారుగా మనకి బ్యూటిఫుల్ లొకేషన్ లో మనకి బ్యూటిఫుల్ హౌస్ కన్స్ట్రక్షన్ అనమాట. మంచి ప్లానింగ్ తోటి అయితే ఉంది. ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి నాదర్గుల్లో మనకు ఒక వైపు ఏమో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, ఇంకొక వైపు ఏమో మనకి నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఉంటుంది అనమాట. రెండింటికి మధ్యలో ఉన్నటువంటి సాయి బృందావనం వెంచర్ లో మనకి హౌస్ అయితే ఉంది. ఇది మనకి మెయిన్ రోడ్ కి కూడా జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి ఒక మంచి కనెక్టివిటీతో ఉంటుంది అనమాట. అది ఎలా అంటే మనకి ఇటు గుర్రంగూడ నుంచి నాదర్గుల్ రావడానికైనా
లేదా మనకు తుర్కెంజల్ నుంచి నాదర్గూల్ రావడానికైనా అక్కడ వై జంక్షన్ లా ఉంటుంది అనమాట. ఆ వై జంక్షన్ నుంచి మనకి జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో ఉన్నాయి. ఫ్యూచర్ లో మనకి బాగా గ్రోత్ అవుతున్నటువంటి చుట్టుపక్కల కూడా చాలా హౌసెస్ అనేవి ఉన్నాయి. ఈ వెంచర్ లో కూడా మనకి నియర్ బై చాలా హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. మనకి రెసిడెన్షియల్ పరంగాను మనకి చుట్టూ ఉన్నటువంటి ఫెసిలిటీస్ పరంగాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి ఈ హౌస్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్ గా మనకి 60 lakhs అనేది చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది. మీకు అప్ టు మీకు 90% వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ ఒక 6 lakhs కనుక ఇనిషియల్ గా పేమెంట్ చేసుకొని రిమైనింగ్ బ్యాంక్ లోన్ ద్వారా మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే రిమైనింగ్ బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీరు ఈ హౌస్ అయితే సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ హౌస్ నుండి కనెక్టివిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో మనకి దీనికి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ నుంచి ఒక 15 to 20 minutes లో అయితే రీచ్ అయిపోవచ్చు. అలాగే మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ అయినా, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అయినా, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా, కేయిన్స్, ఫాక్స్కాన్, అలాగే అమెజాన్ డేటా సెంటర్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి అనమాట. వీటన్నిటికీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయి లక్షలలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. మళ్ళీ మరికొద్ది కంపెనీలు కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. లక్షలలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి మంచి లొకేషన్లో మనకి హౌస్ అయితే ఉంది. రెంటల్ పరంగా కూడా మంచిగా గెయిన్ అవుతుంది అనమాట. సో ఈ హౌస్ గురించి మరీ ఇతరులు తెలుసుకోవాలనుకున్నా, ఈ హౌస్ విజిట్ కావాలన్నా వెంటనే పైన కనిపిస్తున్నటువంటి మా నెంబర్కి కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి మా యొక్క ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరనేది కోరుతున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీకు నోటిఫికేషన్స్ ద్వారా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. మరొక ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.